నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నన్ను బాగున్నాను అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి బుధవారం నేనా. ఈరోజు వెళ్ళిన 12 గంటలకు అట్లా వెళ్ళిన. బుకింగ్ మనకు వచ్చింది 12 గంటలకు అట్లా. ఇంటికాడ నుంచి వెళ్ళిన. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళిన 9 గంటలకు వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది 0 వెళ్ళి. మళ్ళీ 12 గంటలకు వాళ్ళకి అసలు బుకింగ్ రాలేదు. 12 గంటలకు 12:30కు వచ్చింది. స్క్రీన్ షాట్ పెడతా. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది యాక్చువల్లీ ఊబర్లో వచ్చింది. పికప్ చేసుకున్న తర్వాత లొకేషన్ దగ్గర ఒక 2 కిలోమీటర్ మన దగ్గర ఇదే ప్రాబ్లం అన్న. ఒక 1 కిలోమీటర్ ఏమో పోయినా క్యాన్సిల్ చేసారు. వాళ్ళు క్యాన్సిల్ చేసారు. సరే అన్న, మళ్ళీ అనుకున్నా, ఎందుకంటే వస్తుంది నాకే వస్తుంది. మా ఇంటి మధ్యాహ్నం ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఎవరు బండి ఉండవు, నాకు అంత గ్యారెంటీ అయితే ఉండిపోయింది. మళ్ళీ అదే బుకింగ్ సేమ్ పేరు నాకు ఓలా నుంచి వచ్చింది. పికప్ చేసిన అప్పటికి 1 కిలోమీటర్ వెళ్ళిపోయినా కదా, 1 కిలోమీటర్ ఉందని పోతే లొకేషన్ దగ్గర అయితే వెయిట్ చేసేది. వాళ్ళు పికప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మా మధుబన్ కాలనీ అంటే నియర్ బై ఇంటికాడ 2 కిలోమీటర్స్ ఉంది. ఆ నుంచి సోమాలి కూడా 20 కిలోమీటర్స్ ఉండే, 20 కిలోమీటర్స్ ఉండే. మీ స్క్రీన్ షాట్ కూడా 31 మినిట్స్ పట్టింది. 370 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 283 రూపీస్, 15 రూపీస్ పర్ కిలోమీటర్, 15 or 14 రూపీస్. ఓకేనా. మళ్ళీ సెకండ్ బుకింగ్ అది ఓలాలో ఉండే. మళ్ళీ సెకండ్ బుకింగ్ ర్యాపిడ్ సోమాలి రూట్ మాస్టర్ ట్యాంక్ 5 కిలోమీటర్స్ ఉండే. టైం కిలోమీటర్స్ చూపించలేదు కదా. అది వచ్చేసి 138 రూపీస్ వచ్చింది. నా ఒక మాస్టర్ ట్యాంక్ అంటే దగ్గర ఒక 20 నిమిషాలు అయిపోయిందేమో, 20 నిమిషాలు అయిందో. మళ్ళీ దాని తర్వాత హనుమాన్ నగర్ టు బండగూడ దాగి 6 కిలోమీటర్స్కి నాకు 40 మినిట్స్ పట్టింది. 40 or 30 మినిట్స్ పట్టింది. ఆ మినిట్స్ చూపించలేదు. 212 రూపీస్ టోటల్ అర్నింగ్. ఓకేనా. మళ్ళీ సన్ సిటీ టు ఇది ర్యాపిడ్లో మళ్ళీ ఊబర్ నుంచి వచ్చింది. సన్ సిటీ టు టోలీ చౌకి 8.6 కిలోమీటర్స్ 24 మినిట్స్ పట్టిందన్న. 250 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 172 రూపీస్. మళ్ళా షేక్పేట్ నుంచి ఇది ఊబర్లో, మళ్ళీ షేక్పేట్ నుంచి జూబ్లీహిల్స్ 2.8 కిలోమీటర్స్ 8 మినిట్స్ పట్టింది. 150 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 103 రూపీస్ పర్ కిలోమీటర్. ఇక 75 రూపీస్ అట్లా పట్టింది. అది అయిపోయింది ఊబర్ నుంచి. మళ్ళీ జూబ్లీహిల్స్ టు సోమాయి కూడా 7 కిలోమీటర్స్ 21 మినిట్స్ పట్టింది. 277 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 156 రూపీస్. ఇది యాక్చువల్లీ ఇది డ్రాప్ చేసిన తర్వాత నాకు దొరికింది కుకట్పల్లి ర్యాపిడోలోన. కుకట్పల్లి ఇక్కడ పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఉందా, నిమ్స్ హాస్పిటల్ ఉందా, అక్కడ వచ్చిన బుకింగ్ దొరికింది. పోయిన పికప్ లొకేషన్కి పోయిన తర్వాత పేషెంట్ ఉండే, కాల్ ఫ్రాక్చర్ ఉండే. ఆయన వెయిట్ చేయించింది దగ్గర 10 నిమిషాలు ఏమో అంత వెయిట్ చేయించిండు. మేబీ నేను అది స్టార్ట్ అని కన్ఫర్మ్ కొట్టలేదేమో, కొట్టినా అనుకుంటా. మళ్ళీ ఏమైందో తెలియదు. కొట్టిన తర్వాత కూర్చుండి మనోడు పేషెంట్ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత 10 నిమిషాలు కొట్టింది. అడ్జస్ట్ చేసి అక్కడ చేసి ఇక్కడ చేసి కూర్చుంటే ఏమవుతుందా, నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది కదా, సిమెంట్ది అది పెట్టారు అనమాట. సిమెంట్ది ఉంటుంది స్ట్రిక్ట్, అది ఆయన చేయడానికి వస్తుంది, చేస్తే మాత్రం నొప్పి అవుతుంది ఆయనకి. ఆయన ఏమన్నాడు, డోర్ ఓపెన్ చేసి అట్లనే పట్టుకుంటాను, నేను గట్టి పట్టుకుంటాను అని అన్న. లేదు సార్, ప్రాబ్లం మీరు గట్టి పట్టుకుంటారు కానీ ఎంతో కొంత ఓపెన్ ఉంటాయి ఓకే, కానీ దగ్గర ఒక 8 ఫీట్ దాకా గ్యాప్ వస్తుంది, నేను పట్టుకుంటా అంటాడు ఆయన. లేదు సార్, నేను వద్దు, క్యాన్సిల్ చేయండి సార్ ప్లీజ్ అని చెప్తే క్యాన్సిల్ చేసాడు. నా ముందే క్యాన్సిల్ చేశారు. నా ముందు నేనే క్యాన్సిల్ చేసిన. రీజన్ స్పేస్ ప్రాబ్లం అని పెట్టినా, జెన్యున్గా పెట్టినా. అయితే 40 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ 40 రూపీస్ అని చూపించింది నాకు. నేను ఓకే అని చెప్పిన. అంటే వస్తుందేమో ధీమాతో ఉండే, నాకు వస్తుందేమో. కానీ తర్వాత నేను చూస్తే నాకు 40 రూపీస్ వాళ్ళు ఇప్పుడు చూసిన 40 రూపీస్ వాళ్ళు ఏం రాలేదు నాకు. కస్టమర్కి ఫోన్ చేస్తే చెప్తారు, సార్ మీరు ఎలిజిబుల్ కావాలంటారు. ఏం చెప్పాలి, ఎలిజిబుల్ దేనికి ఎలిజిబుల్ మేడం, 10 నిమిషాలు వెయిట్ చేసిన, ఇంకేం ఎలిజిబుల్ కావాలని చెప్పి అటు ఉంటుంది. నాకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ వీళ్ళకి వస్తాయి కానీ వీళ్ళు మనకి ఇయ్యరు. అర్థమవుతుందా? 40 రూపాయలు మనమేమో 3-4 కిలోమీటర్ ఎంటీ రావాలి, వీళ్ళు మన క్యాన్సిలేషన్ ఛార్జెస్. అది జరుగుతుంది. ఏదైనా కాదు, ఏదైనా మీరు చూసుకోండి. క్యాన్సిలేషన్ ఛార్జెస్ కస్టమర్ దగ్గర పోయిన తర్వాత 1-2 మినిట్స్ తర్వాత యాక్చువల్లీ ఇస్తారు, కానీ మనకు ఇవ్వరు. ఏదో అప్పుడు ఇంత పడేస్తారు అంతే. 15 రూపాయలు 20 రూపాయలు పడేస్తారు, కానీ వాళ్ళు తీసుకునేది మాత్రం మినిమం 20 to 30 రూపాయలు, 50 రూపాయలు 60 రూపాయలు, డిపెండ్స్ ఆన్ ఏరియా బుకింగ్ బట్టి. అది అయిపోయిందా, సరే అన్న ఏదో ఇంకా వదిలేసిన. అదో పంజగుట్ట టు కొండాపూర్ వచ్చింది నాకు. 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ చూపించింది. కాకపోతే టైం చాలా తీసుకుంది. నేను సాయంత్రం పూట కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం. ఇక్కడ మామూలుగా మన ఏమంటారా చెక్ పోస్ట్ దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, ఇంకా హైటెక్ సిటీ దగ్గర మొత్తం జామ్ ఉంటే దానికి దగ్గర 1 అవర్ పట్టింది. 374 రూపీస్ టోటల్ అర్నింగ్ అయింది పర్ కిలోమీటర్. ఇక మీరే క్యాలిక్యులేషన్ చేసుకున్నాడా, ఇంకా 30 రూపాయలు ఇంత పడ్డది. ఓకేనా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికింది నాకు.
తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఎందుకు అనౌన్స్ చెప్పని వచ్చిందంతా తీసుకున్నాం. 33 కిలోమీటర్లు నేను చూపిస్తుంది. దీంట్లో ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది, దాంట్లో కిలోమీటర్లు చూపించలేదు, నా టైం చూపించలేదు, ఏం చూపించలేదు అన్న. ఓకేనా, ఓన్లీ అమౌంట్ చూపిస్తుంది అంతే, ఇంత అమౌంట్ వచ్చిందని చూపిస్తుంది అంతే, కిలోమీటర్లు చూపించట్లేదు. అది అయిపోయిందా. 55 మినిట్స్. ఇంకోటి శంషాబాద్ మన అవుటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కరెక్ట్ గచ్చిబౌలి మనం అయిపోయిన తర్వాత మనం తిరుగుతాం కదా ఎయిర్పోర్ట్కి, అక్కడ మొత్తం యాక్సిడెంట్ అయింది, మొత్తం జామ్. అక్కడ మొత్తం పాపం అది ఇటుకల లోడ్ అనుకుంటా, బెలనో ఉంటుంది కదా బండి, ఆ ఇటుకల బండి మొత్తం బోల్తా కొట్టింది. మళ్ళీ మనిషి ఉన్నాడో లేడో తెలియదు కానీ మొత్తం జామ్ అయిపోయింది. మేము ఎక్కడ సైడ్ ఉండే దుమ్ము అనుకున్నా ఏదో ఒకటి దాంతో ఆ లైన్లో యాక్సిడెంట్ జరగదు అనుకున్నా, అంటే అటుపక్క అయింది. ఈ క్రాస్ మనం ఇట్లా వెళ్ళిపోతాం కదా, యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతుంటే అక్కడ కాదు, అటువైపు మొత్తం లారీ కాదు, దేని గుద్దిందో మనకు తెలియదు అంతా. కాకపోతే మన బండి అయితే బొలెనో బండి అయితే మొత్తం పడిపోయింది, లోడ్తో ఉండే, అది ఇటుకల లోడ్తో పడిపోయింది మొత్తం. ఆ నుంచి కొద్దిగా లేట్ అయింది, అక్కడ దింపేసిన. ఆ మేడంకి దింపితే నాకు వచ్చింది 549 రూపీస్ టోటల్ అర్నింగ్. అయితే నాకు వచ్చింది ఆమె 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది, 600 ఇచ్చింది ఆ మేడం, 600 ఇచ్చింది, 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. అది టోటల్ రన్నింగ్. అయితే ఇవాళ మనది తక్కువనే కొట్టినా, మధ్యాహ్నం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల నుంచి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ దింపేసిన 8 గంటలకు మీకు టైం చూపిస్తుంది. దాంట్లో 5 గంటలకి ఏమో దింపినా, 6 గంటలకి ఏమో దింపినాను, దగ్గర 6 గంటలలో 2000 కొట్టినా. కాకపోతే బాగానే అనిపించింది పొద్దున పూట ఆ ట్రాఫిక్లో, కానీ ఎందుకని చెప్పి వెళ్ళినా కరెక్ట్ టైంలో వెళ్ళినా అనిపించింది. అది ఈరోజైతే ఓకే, నా ప్రకారంగా ఓకే, కొద్దిగా కొట్టినా కానీ బాగానే ఉంది. ఎక్కడ స్టాప్ కానీ బుకింగ్ పైన బుకింగ్లు వస్తున్నాయి గూగుల్లో, మస్తు బుకింగ్లు వస్తున్నాయి గూగుల్లో అయితే, కానీ రేట్ 15 రూపాయలు లెక్క. అది ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా వచ్చినాయి, తీసుకోలేదు అదా. కాకపోతే ర్యాపిడోలా 1273 రూపీస్, ఊబర్లా 430 రూపీస్, ఓలాలా 283 రూపీస్. ఇంకోటి ఓలాలా కొత్తగా పెడుతున్నాడు నా 4 బుకింగ్లు కొడితే పర్ కిలోమీటర్ 22 రూపీస్. అంటే నాకు దాని స్కీమ్ అర్థం కాలేదు, అంటే 4 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత పర్ కిలోమీటర్ 22 రూపీస్ లెక్క ఇస్తాడా ఏదైనా? ప్లీజ్ కొద్దిగా నాకు డౌట్ క్లియర్ చేయండి, కామెంట్లో పెట్టండి ప్లీజ్, ఓకేనా? దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓలానైతే ఎక్కువ కొడతలేను, నా లవ్ స్టైలింగ్ కూడా ఎక్కువ ఉంది, కానీ కొడతలేను ఇంకా. మొత్తం కలిసి 2000 అనుకున్నా, 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది కదా, 1986 రూపాయలకి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి 2000 పెట్టుకోండి. దానిలో నా 100 రూపాయలు ఖర్చు పోయినా, 900 పెట్రోల్ పోయినా, 10 రూపాయలు వెళ్ళింది అనుకోండి 6 గంటల లోపల. అది ఇవాళ అయితే ఎర్నింగ్, ఇది ఇవాళ అయింది. చూసాం రేపు ఏమవుతుందో. రేపు ర్యాపిడో కొడుతున్నా మ్యాక్సిమం అయితే, ఇప్పుడు అయితే మ్యాక్సిమం అయితే ర్యాపిడో పైన చేస్తున్నా అర్నింగ్. చూసాం రేపటి నుంచి మరి రేపు ఏం బుకింగ్ దొరుకుతుందో ఏమో లేదు, ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారు, ఇట్లానే సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, వీలైతే బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, బాయ్.